హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. పిల్లలకి హాలిడే రోజైనా పెద్దలకైనా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ పాలు ఉంటే చాలు, మంచి స్నాక్స్ రెడీ అయిపోద్ది. దీనికోసమని నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకుంటున్నాను. మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. పెద్ద సైజ్ అయితే 4 అయితే సరిపోతాయి. ఇప్పుడు టమాటాలకి 4 వైపులా చాక్తో ఘాట్లా పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన పాన్ పెట్టుకోండి. దానిలో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత టమాటాలని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం, ఉడికేయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. టమాటాలను పట్టుకుంటే ఆల్రెడీ మనం చాకుతో ఘాట్లు పెట్టుకున్నాం కదా, అది జస్ట్ విడిపోయినట్టు అవుతుంది. చూడండి ఒకసారి, చూడండి ఇలాగుంటే టమాటాలు ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి. టమాటాలు చల్లారేలోపు ఒక పాన్ తీసుకోండి. నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి. కంపల్సరీ నాన్ స్టిక్ పాన్ మాత్రమే ఉండాలి. దానిలో 4 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోండి. పెద్ద నాన్ స్టిక్ పాన్ అయితే 5 పడితే 5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 4 క్వాంటిటీకి మాత్రమే చెప్తున్నాను. దీనిలో 1.5 కప్పు పాలు వేసుకోండి. ముందుగా 1 కప్పు పాలు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 6 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. స్పూన్ పెద్దగా ఉండాలి, లేదంటే 3/4 కప్పు సుజీ రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి దగ్గరికి కలిపేసుకోండి. ఇలా కొంచెం కలిపిన తర్వాత 1/4 కప్పు పాలు మిగిలిపోయాయి కదా, ఇప్పుడు వేసేసుకోండి. వేసుకునేటప్పుడు 1/4 కప్పు కన్నా ఎక్కువ వేసుకోకండి. 1.5 కప్పు అయితేనే కరెక్ట్గా సరిపోతాయి, లేకపోతే పల్చగా అయిపోద్ది బ్యాటర్ అనేది. 1/4 కప్పు పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్, పాలు, ఈ సుజీ రవ్వ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అస్సలు ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కుకింగ్ సోడా కొంచెం, మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. బటర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/4 టేబుల్ స్పూన్. ఎక్కువ వేసుకోకండి, ఆల్రెడీ మనకి బ్రెడ్లో ఉంటుంది కదా, అది ఇది కలిస్తే ఎక్కువైపోద్ది. అందువల్ల 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి 1.5 కప్పు పాలు వేసేసుకోకండి, పలచగా అయిపోద్ది. మీరు తీసుకున్న కప్పు పెద్దదైతే పలచగా అయిపోతుంది. అందువల్ల ముందు 1 కప్పు వేసుకొని తర్వాత 1/4 కప్పు వేసుకోండి. దీన్ని 10 నిమిషాలు అలానే ఉంచేసుకోండి. ఆల్రెడీ మనం టమాటాలు ఉడికించుకున్నాం కదా, చల్లారిపోయే ఈ టమాటాలకి పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 4 వైపులా ఒకటి పట్టుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం టమాటాలు ఉడికించుకున్నాం కదా, ఇందులో పుచ్చులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెష్గా తీసుకున్నవి పురుగులు ఉండవు. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సీలో వేసేసుకోండి. మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా కాకుండా నలిగినట్టుగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. చూడండి, టమాటాలు ముక్కలు ముక్కలుగా ఉన్నది కదా, మెత్తగా అయితే అవ్వకూడదు. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి మిక్సీ. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/4 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు, లేదనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. చూడండి, బటర్ కరిగిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 8 ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి దీనిలో వేసుకోండి. బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయ ముక్కలు ఫ్లేవర్ అంతా దిగే వరకు 2 నిమిషాలు వేయించుకోండి. ఎల్లుల్లిపాయ కలర్ మారిన తర్వాత టమాటా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, దీనిలో వేసేసుకోవాలి. టమాటాలు ఆల్రెడీ ఉడికించాం కదా, ఇక్కడ మనకి తొందరగా చక్కగా దగ్గరికి మగ్గిపోద్ది. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు బటర్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఆరిగానో 1 టేబుల్ స్పూన్, టమాటా కచప్ 2 టేబుల్ స్పూన్. టమాటా కచప్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, పంచదార యాడ్ చేసుకోవచ్చు, కానీ టమాటా కచప్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇది దగ్గరికి అయిపోయింది కదా. ఫైనల్గా దీనిలో తులసి ఆకు ఉంటుంది కదా, తులసి ఆకు చాలా హెల్త్కి మంచిది కదా. ఇప్పుడు దీనిలో 4 ఆకులు తులసి ఆకులు వేసుకోండి. తులసి ఆకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఆల్రెడీ మనం నానబెట్టుకున్న ఉప్మా రవ్వ, పాలు, బ్రెడ్ కలిపింది ఉంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. 10 నిమిషాలు నానిన తర్వాత ఉప్మా రవ్వ, బ్రెడ్, పాలు చక్కగా మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 3 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టేసుకోండి. మంటను మాత్రం తప్పకుండా లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది కదా, మూత తీసి చూద్దాం. చూడండి, మనకి పైన ఉన్న పార్ట్ అంతా ఆరిపోయినట్టు ఉంటుంది. మనం చేతితో పట్టుకొని చూస్తే చేతికి అసలు అంటుకోకూడదు. అప్పుడే మనకి వెనక వైపు ఉన్న లేయర్ అంతా కాలిపోయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని వెనక్కి ఫ్లిప్ చేసుకోండి. ఆల్రెడీ బటర్ వేసాం కదా, అందువల్ల మనం నూనె కానీ ఏమీ వేయవసరం లేదు. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. కంపల్సరీ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇదే కలరు వస్తుంది. హైలో పెట్టేసుకుంటే మాడిపోద్ది. అందువల్ల హైలో పెట్టుకోకుండా లోలో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం తయారు చేసుకున్న సాస్ని దీనిపైన అప్లై చేసుకోండి. ఇది పిజ్జా సాసు. బయట కొనే పిజ్జా సాస్ కన్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ మీరు ఈ సాస్ని తయారు చేసినట్లయితే ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి, ఎంతో బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన చీజ్ వేసుకోండి. పిల్లలకి చీజ్ అంటే ఎక్కువ ఇష్టం కదా, అందువల్ల చీజ్ వేసుకోండి. చీజ్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసిన ముక్కల్ని ఒక్కొక్క దాన్ని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటా ముక్కలు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసిన తర్వాత ఆల్రెడీ మనం కింద లేయర్ అంతా చీజ్ వేసాం కదా, పైన కూడా కొంచెం చీజ్ వేసుకోండి. ఎక్కువ చీజ్ ఇష్టం లేని వాళ్ళు కింద కొంచెం తగ్గించి పైన మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇది చీజ్ వల్లే మనకి ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మళ్ళీ 3 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి పిజ్జాకి సంబంధించిన మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆరిగానో కానీ, మిక్స్డ్ హెర్బ్స్ కానీ ఏముంటే అవి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చీజ్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా, అంటే మనకి కింద ఉన్న లేయర్ కూడా చక్కగా కుక్ అయిపోయినట్టు అనమాట. చూసారు కదా, ఇంట్లోనే ఉన్న వాటితో పిజ్జా రెడీ అయిపోయింది. పిజ్జా సాస్ లేక చాలామంది పిజ్జా చేసుకోరు కదా, ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చేసుకోండి. బ్రెడ్ కావాలనుకుంటే మల్టీగ్రెయిన్ కానీ బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. హెల్తీగా కావాలనుకునే వాళ్ళు. టేస్ట్గా కావాలంటే మనకి శాండ్విచ్ బ్రెడ్ అయితేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇది నార్మల్ పిజ్జా కన్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీని పిజ్జా కట్టర్తో కానీ చాక్తో కానీ కట్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. ఇలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి వెరైటీ రెసిపీలు చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.